సన్నిధిలో ఇది నాకు రెండవ అవకాశం సాక్ష్యం చెప్పుకోవడానికి. దేవుడు ఎట్లాంటి వాడంటే ఏ యోగ్యత లేని కానీ కూడా ఎంతో ఎత్తున నిలబెట్టే దేవుడు. దానికి పూర్తి ఉదాహరణ నేనే. ఎందుకంటే నేను గత కొన్ని నెలల ముందు ఉద్యోగం లేకుండా ఉన్నాను. దేవుని ఉద్యోగం లేకుండా 6 నెలలు ఉన్నాను. కానీ అప్పుడు నేను దేవుని దగ్గరికి రాలేకపోయినా, బట్ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థనలో పెట్టి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టిన ఒక నెల 15 రోజులలోనే దేవుడు నాకు 2 ఉద్యోగాలు ఒకే సమయంలో ఇచ్చిండు. దేవునికి వందనాలు. ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా అమ్మకి ఈ నెల 6వ తారీఖున హిస్టోరెక్టమీ, యూటరస్ ఫైబ్రాయిడ్స్, గర్భసంచిది ఆపరేషన్ అయింది. ఆ ఆపరేషన్కి సర్జరీ చేయడానికి సరిపడా బ్లడ్ మా అమ్మకి లేకుండా 6.5, 7 కంటే తక్కువనే ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళు బ్లడ్ ఎక్కియాలి, సర్జరీ బ్లడ్ ఉంటేనే అవుతుంది అని చెప్తే, ఆ టైంలో దేవునికి ప్రార్థన చేసుకొని ఎప్పుడు బ్లడ్ బ్యాంక్కి వెళ్ళినా కానీ ఆ బ్లడ్ దొరకడం సరిపడే సమయానికి, సర్జరీ కూడా చాలా దేవుణ్ణి వేడుకోవడం వల్ల సర్జరీ కూడా చాలా మంచిగా జరిగి 1-2 రోజులనే మేము హాస్పిటల్ నుంచి ఇంటికి రావడం జరిగింది. మళ్ళీ దేవుడు కూడా మా అమ్మని ఆశీర్వదించి ఆమె ఇప్పుడు లేచి తన పనులు తను చేసుకోగలుగుతుంది. దీన్ని బట్టి దేవునికి లెక్కలేనని వందనాలు. ఈ సర్జరీ గురించి నేను గ్రూప్లో కూడా పోస్ట్ చేయడం అయింది. మా కోసం ప్రార్థనలో పెట్టిన మీ అందరికీ వందనాలు, బ్రదర్ గారికి వందనాలు. ఇంకోటి, ఈ సర్జరీ కూడా నాకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. దేవుడు నాకు ఫస్ట్ ఉద్యోగం ఇచ్చిండు. ఉద్యోగంలో మనకి ఇచ్చిన ఇన్సూరెన్స్ని బట్టి అమ్మకి సర్జరీ కూడా అయిపోయింది. అందులోనే దేవుని విషయం చెప్పేది ఏంటంటే, దేవుడు మనం అనుకునే దానికంటే ఉత్తమమైనది మనం ఇస్తాడని మనం విశ్వసించాలి. నేను అట్లా విశ్వసించే ఏ యోగ్యత లేకపోయినా చాలా ఆనందంగా ఉండగలుగుతున్నా దేవుని నామంలో. ఇది నేను చెప్పాల్సిన సాక్ష్యం. ఇంకోటి ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, మా అమ్మ కొందరు ఇంకా రికవరీ కావాలి మా కుటుంబం కోసం. ఇంకోటి, నా ఉద్యోగంలో ఇంతకుముందు చేసిన ఉద్యోగాలలో నా క్లయింట్తో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండకపోయింది. ఇప్పుడు డైరెక్ట్ క్లయింట్ తోటే ఎవ్రీథింగ్, ప్రతిదీ క్లయింట్ తోటి ఇంటరాక్షన్ ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, మల్టిపుల్ ప్రోడక్ట్స్. నా ఉద్యోగం కోసం అండ్ మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.